హాయ్ అండి. దేవాంష్ కోసం కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. దానికి ఒక వంతు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు ప్లేస్‌లో ఎర్ర కందిపప్పు కూడా వాడొచ్చండి. నేను క్యారెట్, ఆలుగడ్డ అనేది యాడ్ చేసి చేస్తాను దేవాంష్ కోసం. క్యారెట్ అనేది నాకు అవైలబిలిటీ లేదు అని చెప్పి ఓన్లీ ఆలుగడ్డ అనేది వేసి నేను చేస్తున్నాను. ఈ పప్పును, ఆలుగడ్డ వెజిటబుల్స్‌తో చేసింది ఏదైనా సరే పిల్లలకి హెల్తీయేనండి. దేవాంష్ కూడా కొంచెం పర్లేదు. వాడు రైసు, కర్రీసు అట్లా తినేదానికి ఎక్కువ ఇష్టపడడండి. ఇట్లా ఏదైనా రైసెస్ అవి చేసి పెడితే కొంచెం పర్లేదు. బాగా పర్లేదు, బెటర్ అని ఏం చెప్పను. పర్లేదు. దేవాంష్ ఎప్పుడు కూడా దేనికి ఏడ్పించడండి. బానే ఉంటాడు. నేను ఏ వర్క్ చేసుకున్నా వాడు నేను కుకింగ్ దగ్గరికి రాడు. అంతా బానే చేసుకుంటాడు. కానీ తినడం దగ్గరకొచ్చేటప్పటికి మాత్రం ఫుల్లు టార్చర్ చూపిస్తాడనమాట చుక్కలు. అదొక్కటి తప్ప దేవాంష్ అయితే ఏడిపించడు. బానే ఉంటాడండి. జస్ట్ ఒక 4 విజిల్స్ వస్తే ఇది బాగా కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఆలుగడ్డ, పప్పు వేసాం కాబట్టి జస్ట్ 4 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. నేను బౌల్‌లోకి తీసేసుకొని దేవాంష్‌కి ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యినే వేసి తినిపిస్తాను. ఒక్క హాఫ్ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసినా సమ్మర్ సీజన్ కాబట్టి మళ్ళీ వాళ్ళకి బాగా దాహం అనేదేస్తుంది. చూసారా తినడానికి ఎన్ని వేషాలేస్తున్నాడో. తినడానికి మాత్రమే చూపిస్తాడు అయ్యగారు వేషాలన్నీని. ఏదో కష్టపడి తినిపించేసానులేండి. బతిమాలుకుంటూ. బాయ్ అండి.